ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ, సహాయం దయచేశారు, కృప చూపిస్తున్నారు తండ్రి, కృతజ్ఞతలు. చెప్పబోచుండగా నాకును, వినబోచుండగా నీ కుమారులు కుమార్తెలకును తండ్రి మంచి మాటలు, మంచి ఆలోచనలు దయచేయమని, తోడుగా ఉండమని, విత్తబడుతున్న ప్రతి మాట తండ్రి హృదయం మంచుల వరకు తీసుకువెళ్ళి తండ్రి వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి కృప చూపించమని, సహాయము దయచేయమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందు మాట్లాడుకున్న విషయాల్లో ఆదికాండం 1వ చాప్టర్ని మనం చదువుకున్నాం. 2వ చాప్టర్కి వచ్చేసరికి ఒక మాట వాడతాడు దేవుడు. మనల్ని క్రియేట్ చేసిన దేవుడు మనల్ని క్రియేట్ చేసిన సందర్భం గురించి ఒక మాట మాట్లాడతాడు. ఆ మాటలో ఎంత పరమార్థం ఉంది అనేదాన్ని ఈరోజు మనం అబ్జర్వ్ చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. ఇది మనం చాలాసార్లు చదివి ఉంటాం. అలాగే స్టార్టింగ్ అంటే ఫస్ట్ పేజ్, బైబిల్కి సంబంధించిన ఫస్ట్ పేజ్లో ఉన్న ఈ యొక్క చిన్న వచనంలో ఎంత డెప్త్ ఉంది, ఎంత ఇన్ఫర్మేషన్ని అందులో ప్యాక్ చేశాడు దేవుడు ఆ ఒక్క సెంటెన్స్లో అనేది ఈరోజు మనం అబ్జర్వ్ చేద్దాం. మామూలుగా చదువుతుంటే మనకి పైపైనే ఉంటుంది. దేవుడి యొక్క ఆలోచనలు, దేవుడి యొక్క తలంపులు మనకు అర్థం అవ్వాలంటే అక్షరాలని పైపైన చదవకూడదు. వచనాల లోపలికి వెళ్ళి వాటి భావాన్ని డెప్త్కి మనం ఎంత వీలైతే అంత పరిశోధించగలగాలి. ఒకసారి మీకోసం ఒక రెఫరెన్స్ చూపిస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇది యెహోవా వాక్కు. ఇది ఎవరి వాక్కు అంట? దేవుడిది. అంటే నాది మీది కాదు, దేవుడిది మంది. ఇంకా మళ్ళీ చదువుతాం చూడండి అదే రెఫరెన్స్ని. దేవుడి తలంపులు మన తలంపుల వంటివి కావు, దేవుని త్రోవలు మన త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మన మార్గముల కంటే దేవుని మార్గములు, మన తలంపుల కంటే దేవుని తలంపులు అంత ఎత్తుగానున్నవి. మనం పైపైన చదివితే ఏముంది, దేవుడు నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును వదగా, అలాగే ఉంటుంది. ఒకసారి డెప్త్కి వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. ఫస్ట్ మాట ఏంటంటే నేలమంటితో నరుని నిర్మించి. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేలమంటితో నిర్మించడం అంటే ఏంటి? ఇప్పుడు మట్టి కదా అది. ఒకవేళ మట్టితో నిర్మిస్తే డైరెక్ట్గా, ఇప్పుడు మట్టితో మనం బొమ్మలు చేసుకుంటాం, వాటర్ పడ్డాయి అనుకోండి, వర్షం పడింది అనుకోండి, ఆ బొమ్మలు ఏమైపోతాయి? కరిగిపోతాయి. నేలమంటితో బొమ్మలు చేస్తే కరిగిపోతున్నప్పుడు అదే నేలమంటితో మన ఆకారాన్ని దేవుడు మన శరీరాన్ని చేశాడంటే, మనల్ని చేశాడు అంటే, మరి మనం రోజు స్నానం చేస్తున్నాంగా. అంటే అందరు చేస్తున్నారో లేదు తెలీదు, బట్ రోజు స్నానం చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మనం రోజు స్నానం చేస్తున్నాంగా, మరి మన శరీరం ఎందుకని కరిగిపోవట్లేదు? వర్షంలో తడుస్తున్నాంగా, ఎందుకు కరిగిపోవట్లేదు? ఇప్పుడు దేవుడు ఎంత కష్టపడ్డాడు మన శరీరాన్ని మేక్ చేయడానికి అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఈవెందో నేలమంటి నుండే మనల్ని సృష్టించినప్పటికీ ఆ నేలమంటితో సృష్టించిన ఆకారంలో ఎన్ని వింతలు ఉన్నాయి, ఎంత మహత్యం దాగుందో దావీదు గారు గుర్తించి, దావీదు గారు ఏమంటున్నారు చూడండి. కీర్తనలు 139, కీర్తనలు 139:14 వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేలమంటితో నరుని చేశాడు, అందులో మనకి కనబడనంత మర్మం దావీదు గారికి ఏం కనబడింది? మనల్ని కలుగజేసిన విధానం చూస్తే దావీదు గారు ఎందుకనంత షాక్ అయ్యారు?
మనం ఎందుకని అంత షాక్ అవ్వట్లేదు? అందులో ఆ ఒక్క వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఎంత డెప్త్ పెట్టాడు దేవుడు, ఎంత డీప్గా ఆలోచించాడు దేవుడు అని ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే, దేవుడు ఈ శరీరాన్ని చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి అన్నాడు. చూడండి, ఇప్పుడు నిర్మించి అన్న పదం ఇప్పుడు దాకా మనం ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం చదివాం. ప్రకృతికి, చెట్లకి, వాటికి, వీటికి అన్నిటికీ కూడా కలుగజేసి 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 అన్న పదం వాడి, మనిషి ఆకారంకి వచ్చేసరికి మాత్రం నిర్మించి అన్న పదం ఎందుకు వాడాడు? ఇప్పుడు నిర్మాణం అనే పదాన్ని మనం ఎక్కడ వాడతాం చెప్పండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక బుక్ తయారు చేసాం అనుకో, ఈ బుక్ని నిర్మించాము అంటావా, తయారు చేసాం లేదా ప్రింట్ చేసాం అంటావా? నిర్మించాం అంటాం. అలాగే ఒక రిమోట్ తీసుకున్నాం అనుకో, ఈ రిమోట్ని నిర్మించారు అంటావా? అనం. ఏమంటాం? తయారు చేశారు అంటాం. నిర్మాణానికి అలాగే తయారు చేయడానికి తేడా ఏంటంటే, నిర్మాణం అన్న పదం వాడేటప్పటికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లోనే వెళ్ళాలి. ఇప్పుడు ఏమంటారు, ఇల్లు కట్టేటప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులకి నిర్మించి అన్న పదం వాడతాం. అంటే ఏంటి? ఒక మంచి బేస్మెంట్, ఆ బేస్మెంట్ పైన మళ్ళీ స్తంభాలు, అంటే స్తంభాల లోపల మళ్ళీ ఇనప రాడ్లు, మళ్ళీ అవి కట్టి ఉండడానికి సిమెంట్, ఇసుక అన్నీ, మళ్ళీ పిల్లర్స్, ఆ పిల్లర్స్కి పైన అంటే ఒక ప్రొసీజర్లో వెళ్తూ ఉంటాం. ఇలా కడితే దాన్ని నిర్మాణం అంటాం. మరి దేవుడు కూడా మన శరీరాన్ని నిర్మించి అన్న పదం వాడుతున్నాడంటే, ఎలా కట్టాడు మన శరీరాన్ని, ఎలా కట్టాడో యోబు గారు వివరిస్తున్నారు. చూడండి, యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఏది? మట్టి. మనం ఆదికాండంలో 7వ వచనంలో మాట్లాడుకున్నాం కదా, ఆ మట్టి గురించి మాట్లాడుతూ జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించి, ఇక్కడ కూడా నిర్మించితివి అన్న పదం వాడుతున్నాడు. చూడండి, ఆదికాండం రాసిన మోషే గారికిను యోబు గ్రంథం రాసిన ఆయనకి ఏదో కనెక్షన్ ఉన్నట్టుగా, వీళ్ళిద్దరూ సెల్ ఫోన్లో మాట్లాడుకుని నేను అక్కడ నిర్మించిన పదం వాడతాను, నువ్వు కూడా ఇక్కడ నిర్మించు అన్న పదమే రాయి అన్నట్టుగా, నీవు నిర్మించితివి ఆ సంగతిని జ్ఞాపకం చేసుకునము. దేవుడు రాయించాడు కదండి బైబిల్. మనం ఫస్ట్లో చూసాం, లేఖనములోని ఏ వచనము ఏదైనా సరే మనుష్యుని ఇచ్చిన బట్టి కలగలేదు. దేవుడు తన చిత్తానుసారంగా ఆయనే వీళ్ళ పెన్ను పేపర్తో రాస్తుంటే వాళ్ళ చెయ్యి పట్టుకుని ఒక్కొక్క పదాన్ని రాయించాడు దేవుడు. మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, దేవుడు రాయించాడని మనం చదువుకున్నాం 2వ పేతురులో. ఇక్కడ అదే చెప్తున్నారు యోబు గారు. ఏమంటారు? నన్ను నిర్మించితివి. ఎలా నిర్మించాడంట? 9వ వచనం, 10వ వచనం. ఒక్కడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నీవు నన్ను సంధించితివి. ఒక బిల్డింగ్కి ఎలా అయితే బేస్మెంట్, పిల్లర్స్ లోపల రాడ్లు, అవి మళ్ళీ కట్టిపెట్టడానికి అవి అలా ఒక రకంగా ఉంటాయో, మన ఆకారానికి కూడా ఫస్ట్ స్కెలిటన్ నరాలతో ఉంచి ఏం చేశాడంటే, స్కెలిటన్ ఎముకలతోనూ నరములతోనూ సంధించి దానిపైన మాంసము చర్మంతో కప్పాడంట. ఆర్డర్ కూడా తప్పలేదు. చూడండి, ఎముకలు, నరాలు, మాంసం, చర్మం, పైనుండి వెళ్తే చర్మం, మాంసం, నరాలు, ఎముకలు, ఒక ఆర్డర్లో, ఏ ఆర్డర్లో అయితే మనల్ని కట్టుకుంటూ వచ్చాడో ఆ ఆర్డర్లో కరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్ళాడు. చూడండి, దేవుడు ఎముక ఏదన్నా అయిందనుకోండి మన కాలుకి, ఇంకో ఎముకను మనం తయారు చేయగలమా చెప్పండి? దేవుడు చేసిన ఎముక ఇంకో ఎముక మనిషి తయారు చేయగలడా? ఒకళ్ళకి హార్ట్ సర్జరీ చేస్తే ఇంకొకళ్ళ హార్ట్ తీసుకొచ్చి మనం పెట్టుకుంటున్నామే కానీ హార్ట్ని మనిషి తయారు చేయగలడా? అలాగే ఏదన్నా మనకి ఒక కన్ను, ఏ ఆపరేషన్ అయినా కానీ ఒక రక్తం ఎవరికైనా ఏదన్నా యాక్సిడెంట్ అయినా రక్తం ఎక్కిస్తాం. రక్తాన్ని ఎందుకు తయారు చేయలేకపోతున్నాడు మనిషి? ఎర్రగానే ఉంటుంది కదా. ఎందుకు తయారు చేయలేకపోతున్నాడు అంటే దేవుడి క్రియేషన్ అది. చర్మం, మాంసం, రక్తం, ఎముకలు దేవుడు ఏ రీతిగా పెట్టాడు అంటే, బాడీలో ఉన్న ఏమంటారు మెటీరియల్స్ కానీ, మన బాడీ చేయబడిన విధానం కానీ ఇంకా సృష్టిలో దేనికి అంత ప్రత్యేకత లేదు. మన బాడీ గురించి కనుక మనం ఒకసారి మాట్లాడుకుంటే,
ఆదికాండంలో ఆదాముని క్రియేట్ చేసింది ఒక విధానం అయితే ఇలా చేస్తే, ఆ తర్వాత మనుషులందరూ ఆదాము నుండి ఎలా రావాలి? మొదటి మనిషి ఆదాము దగ్గర నుంచి మనందరూ వచ్చాం. ఈ మనుషులందరూ ఎలా రావాలి అనే ప్రొసీజర్ అనేది ఇంకో వింత అంటే ఎలాగా? ఏమంటే మనం ఒక రోబోట్ని తయారు చేయాలని కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఆ రోబోట్ని మనిషిలాగా తయారు చేయడమే మనకి ఇంకా అవ్వలేదు. ఆ రోబోట్ మనిషిలాగా ఆలోచించడమే మనం ఇంకా చేయలేదు. ఆ రోబోట్ ఏమంటారు, మనం ఒక పూట ఒక 3-4 రోజులు అన్నం లేకపోయినా ఉండగలుగుతాం. అలాగా ఎనర్జీని కరెక్ట్గా వాడేలాగా ఒక రోబోట్ని మనం తయారు చేయలేకపోతున్నాం. కానీ ఒక మనిషి నుండి ఇంకో మనిషి, ఒక మనిషి నుండి ఇంకో మనిషి, ఒక మనిషి నుండి ఇంకో మనిషి, భూమి మీద 850 కోట్ల మంది తయారయ్యేలాగా ఒక చిన్న ఫ్యాక్టరీ, ఒక చిన్న అడుగున్నరుండే ఫ్యాక్టరీ అమ్మ గర్భంలో ఒక 6 అడుగులు పట్టేంత మనిషి నిర్మాణం జరుగుతుందంటే అదెంత పెద్ద మిరాకిల్ అండి. అదెంత పెద్ద మిరాకిల్. దావీదు గారు చెప్పుకుంటున్నారు, ఏమంటున్నారు చూడండి. ఇందాక మనం చెప్పిన రెఫరెన్స్ కీర్తన 139లో చదువుతున్నారు. ఆయన ఏమంటున్నాడు? 14వ వచనం, 13వ వచనం నుంచి చదవండి. నా అంతరేంద్రియములను నీవే కలుగజేసిదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే కదా. ఇక్కడ కూడా చూడండి, పదాలు మాత్రం ఎక్కడ పోనట్లేదు. చూడండి, నిర్మాణం, తల్లి గర్భంలో నిర్మాణం. ఎలా నిర్మాణం చూడండి. 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నాకు నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో రాయబడి ఉండెను. అంటే ఏంటి? 9 నెలల్లో మనం నియమించబడతాం కదా. మన అమ్మకు తెలీదు ఏ రోజు ఏం వస్తుంది, ఏ రోజు ఏం పెరిగిద్ది అని. కానీ దేవుడికి క్యాలిక్యులేషన్ ఉంటుంది. మొదటి వారం ఇది పెరగాలి, కాలు పెరగాలి, ఎముక రావాలి, వెన్నుముక రావాలి. 2వ వారం మళ్ళీ ఇది రావాలి. పలానా 30వ వారం కళ్ళు మంచిగా డెవలప్ అవ్వాలి, కళ్ళు తెరవాలి, కన్నురెప్పలు రావాలి. పలానా 25వ వారాన్ని వీళ్ళకి ఎముకలు రావాలి, గుండెకి సంబంధించి మొత్తం అంతా స్ట్రక్చర్ అంతా పూర్తి అయిపోవాలి. మన దినాల్లో ఒక్క దినమైనను అవ్వక మునిపే దేవుడు మన దినాలన్నింటినీ కూడా తన గ్రంథంలో రాసుకుంటున్నాడంట. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన అమ్మకి తెలిసిద్దా చెప్పండి ఎలా లోపల మనం పెరుగుతున్నాము అనేది? అసలు తల్లి గర్భంలోనికి మనం ఎప్పుడు ప్రవేశిస్తున్నాము అన్న విషయమైనా మన అమ్మకి తెలిసిద్దా చెప్పండి? తల్లిదండ్రులు ఎవరినైనా అడగండి. మనం లోపలికి తండ్రిలో నుండి తల్లి గర్భంలోకి ఎప్పుడు వెళ్తాము అన్న విషయం కూడా తల్లిదండ్రులకు తెలియదు. మనం అనుకుంటామండి, పుట్టినరోజు నా పుట్టినరోజు ఇదండి, నా పుట్టినరోజు March 3 అండి, 4th అండి, January 2 అని 100 డేట్లు చెప్తారు. అది నిజంగా పుట్టినరోజేనా చెప్పండి? నిజంగా పుట్టినరోజేనది? ఒకవేళ అదే మన పుట్టినరోజు అయ్యి ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి March 3న నా పుట్టినరోజు అనుకోండి, March 2 నేను లేనా? ఉన్నానుగా. March 1 నేను లేనా? ఉన్నానుగా. February 28న నేను లేనా? ఉన్నానుగా. February 27న నేను లేనా? ఉన్నానుగా. ఎక్కడున్నాను? తల్లి గర్భంలో ఉన్నాను. ఒకవేళ March 3 నేను పుట్టిన డేట్ అయితే మరి ముందంతా 9 నెలలు తల్లి గర్భంలో ఉంది ఎవరు? తల్లి గర్భంలో ఉన్నది మనం కాదా? దాని గురించి మాట్లాడుతూ యేసు ప్రభు వారు అంటారు, ఆయన ఈ భూమి మీద ప్రవేశించినప్పుడు అని మాట్లాడతాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. అంటే ఏంటి? మనం ఏదైతే పుట్టినరోజు అనుకుంటున్నామో అది పుట్టినరోజు కాదు, భూమి మీదకి ప్రవేశించిన రోజు. ఉదాహరణకి నేను గనక విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లోనే మీరు నన్ను చూశారనుకోండి, నువ్వు హైదరాబాద్లోనే పుట్టావు అంటారా? అనరుగా. నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్లో నువ్వు నన్ను చూసావు అంతే. అలాగే తల్లి గర్భంలో మనం ముందు నుంచే ఉన్నాం. తల్లి గర్భం నుండి బయటికి భూమి మీదకి వచ్చిన రోజు అది మన పుట్టినరోజు అంటే. అంతేగాని నువ్వు అప్పుడే పుట్టావు కాదు, నువ్వు తల్లి గర్భంలో ముందు నుండే ఉన్నావు. అందుకే అంటారు ఏమని, నేను రహస్యమందు పుట్టిన నాడు అంటాడు దావీదు గారు.
ఇందాక మనం చదివింది కీర్తనలు 139 15 నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. దాన్ని అంటున్నాడు భూమి యొక్క అగాధ స్థలాలు. మనం గనక తల్లి గర్భం అనుకున్నాం అనుకోండి, ఎముకలు ఏ రీతిగా ఎన్నో రోజు ఎముకలు వస్తాయి. ఎముకలకి ఎంత ప్రత్యేకత ఉంటుంది చెప్పండి. పైన మాత్రం ఇనప రాడ్ అంత స్ట్రాంగ్ గా ఉంటాయి, కానీ ఎముకల లోపల ఎంత మెత్తగా ఉంటది. అంటే ఎముకలు ఎలా ఏర్పడాలి, ఎముకలు ఎప్పుడు ఏర్పడాలి, ఎముకల పైన నరాలు ఎప్పుడు ఏర్పడాలి, వాటి పైన మాంసం ఎప్పుడు ఏర్పడాలి, వాటి పైన చర్మం ఎప్పుడు ఏర్పడాలి, చర్మం పైన వెంట్రుకలు ఎప్పుడు ఏర్పడాలి, ఇదంతా ఒక్క దినము కూడా కాక మునిపే మన దినాలన్నీ దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడంట. చాలా శ్రద్ధగా. ఏమండి, దేవుడు గర్భఫలం అనేది దేవుడిచ్చు బహుమానం అంటాడండి. బహుమానం ఎందుకు అనుకుంటున్నారు? గర్భఫలం అనేది దేవుడిచ్చి బహుమానం. ఎంతమంది ట్రై చేస్తున్నారు తెలుసా? పిల్లలు కావాలని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు? మన సైన్స్ ఇంత డెవలప్ అయింది కదా, ఒక పిల్లోడిని తయారు చేసి ఇవ్వలేకపోయామా వాళ్ళకి? వల్ల కాదు. దేవుడు చేసిన ఈ ఆకారానికి ఎంత ప్రత్యేకత ఉందంటే, ఆ ఆకారాన్ని మరలా కొన్ని తరాలు పోయినా కానీ ఏ మనిషి కూడా తయారు చేయలేడు. ఒక కన్నును తీసుకున్నారనుకోండి, మీరు ఒక కెమెరాకి మనం కొనాలనుకుంటే 25 మెగాపిక్సెల్, 60 మెగాపిక్సెల్, 100 మెగాపిక్సెల్ అని చదువుకుంటాం, కానీ కన్నంత క్లారిటీగా ఒక కెమెరా అన్న వచ్చిందా చెప్పండి? మన కన్నుకి ఎంత క్లారిటీ అయితే ఉందో అంత క్లారిటీ ఏ కెమెరాకి లేదు. మన చెవికి ఎంత క్లారిటీ ఉంటుంది, మన బ్రెయిన్కి ఎంత పవర్ ఉంటుంది, మన బ్రెయిన్కి ఎంత పవర్ ఉంటుంది అనేది దేనికి లేదు. మన బాడీ స్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్ ఎంత అందంగా చేశాడు దేవుడు. అసలు ఊపిరి తీసుకుంటున్నాం, ఊపిరి వదులుతున్నాం అన్న విషయం కూడా మనము గుర్తిస్తేనే తప్పితే మనకు తెలీదు. దానికదే జరిగిపోతూ ఉంటుంది. లోపల ఎలా జీర్ణం అవుతుంది అన్నం అనే విషయం కూడా మనకు తెలీదు. లోపల స్ట్రక్చర్ అంతా ఎంత పర్ఫెక్ట్గా పెట్టాడో చూడండి. అందుకే దేవుడు నేను నిర్మించినప్పుడు అన్న పదం వాడాడు. మనం ఆహారం తింటాం, మనం ఏమైనా చెప్తున్నావా మన బాడీకి ఈరోజు జీర్ణం అవ్వు, నువ్వు చెబితేనే జీర్ణం అవుతుందా, చెప్పకపోయినా జీర్ణం అవుతుందా? ఎలా పెట్టాడు దేవుడు అంత పెద్ద స్ట్రక్చర్. అందుకే ఇంత పెద్ద ప్రొసీజర్ వెనకాల జరుగుతుంది కాబట్టే దేవుడు ఏమంటున్నాడు, నిర్మించి, నేలమంటితో నరుని నిర్మించి తయారు చేసి మనుషుడు కలుగుగా కానగానే మనుషుడు వచ్చేసాడు అన్నంత సింపుల్గా చెప్పలేదండి. నిర్మించి అన్నాడు. ఇక్కడ మనం ఇంకా ఏమంటారు ఆ వచనం కంప్లీట్ చేయలేదు చూడండి. ఎక్కడ స్టార్ట్ చేసాం మనం? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, అక్కడే ఆగిపోయాం మనం. దాని తర్వాత ఏమంటున్నాడు? నాసికారంధ్రముల్లో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. ఈ జీవవాయువు ఏంటి మళ్ళీ సపరేట్గా? ఇది కొంచెం డీప్గా ఇంకా డిస్కస్ చేద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడ మీరు అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మనిషి ఏమనుకుంటాడంటే కనబడే ఆకారమే తాను అనుకుంటాడు. మనం ఒక అద్దం ముందుకెళ్ళి అద్దంలో కనబడే ముక్కు, ఫేసు, మన కలరు, మన హెయిర్ ఇదే మనం అనుకుంటాం, కానీ అది మనం కాదు. అది కాకుండా మనము అంటే ఇంకోటి ఏదో ఉంది. ఉదాహరణకి ఏమంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి నా చెయ్యి నొప్పండి బాలేదండి, డాక్టర్ గారండి నా కాలు నొప్పండి బాలేదండి, డాక్టర్ గారండి నా తల నొప్పండి బాలేదండి అంటాం. నీ కాలు అంటే నువ్వెవరు, నీ చెయ్యి అంటే నువ్వెవరు, నీ తల అంటే నువ్వెవరు. ఉదాహరణకి ఇది నా రిమోట్ కానీ నేను రిమోట్ ఒకటి కాదు. అలాగే నా స్పెక్స్, అంతేగాని నేను స్పెక్స్ ఒకటి కాదు. సేమ్ అలాగే నా చెయ్యి, నా కాలు, నా తల, నా శరీరము అని నువ్వు అంటున్నావు అంటే నువ్వెవరు ఇంతకీ? దానికి మనం ఏమంటారు, ఇవాళ బాగా అప్డేట్ అయినప్పుడు సైన్స్కి కాన్షియస్నెస్ అది ఇది అని 100 రకాల పేర్లు పెట్టుకున్నాం, కానీ దానికి దేవుడు, మనం ఎవరు అనే దానికి దేవుడు ఏం పేరు పెట్టాడో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది,
శరీరము కేవలము నిష్ప్రయోజనము అంటే ఏంటి? మరలా ఇక్కడికి వచ్చేద్దాం. మరలా ఇక్కడికి ఆదికాండం 2:7 దేవుడు నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును వదగా. జీవవాయువు అంటే ఏంటి? ఆత్మ. అంటే ఎవరో? మనమే. మనము దేవునిలో నుండి ఈ శరీరములోనికి ప్రవేశించాము. ఈ శరీరం వేరు, మనం వేరు. అదే అంటాడు దేవుడు కూడా కీర్తనలు 90వ కీర్తనలు 90వ మొదటి వచనం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము. 90వ ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టక మునుపు, యుగయుగములకు నీవే దేవుడు. నీవు మనిషిని మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవించుచున్నావు. తిరిగి వెళ్ళాలి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుడిలో నుండి వచ్చాం. దేవుడు నేల మంటితో మనిషి శరీరాన్ని నిర్మించి, నేల మంటితో మనిషి శరీరాన్ని నిర్మించి ఆ శరీరంలోనికి ఆత్మ అనే మనల్ని పంపించాడంట. ఇది ఇంకా మీకు బాగా అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం వైర్ అనేది, ఇప్పుడు లైట్ వెలుగుతుంది అనుకుందాం. లైట్ వెలుగుతుంది అంటే దాని ఉద్దేశం ఏంటి? లైట్లో కరెంట్ ఉంది అని. కరెంట్ పోయింది అనుకోండి, లైట్ వెలిగిద్దా? ఆగిపోయింది. ఇప్పుడు లైట్లో కరెంట్ ఉంటుంది, వైర్లో కరెంట్ ఉంటుంది, కానీ కరెంట్ని మనం చూడగలమా? ఇప్పుడు సడన్గా ఎక్కడన్నా వైర్ని కట్ చేసి ఇక్కడ కరెంట్ ఉందో లేదో చూద్దాం అనుకున్నాం అనుకోండి, కనబడిద్దా కరెంట్? మనకి కనబడదు. ఒకవేళ కరెంటు పోయింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళింది కరెంటు అని చెక్ చేస్తున్నాం అనుకోండి, కనబడిద్దా? మనకి కనబడదు. ఒక లైట్లో, ఒక వైర్లో కరెంట్ అలాగో ఈ శరీరంలో ఆత్మ అలాగా. కరెంట్ ఉంటేనే బల్బ్ ఎలా వెలిగిద్దో, కరెంట్ ఉంటేనే ఫ్యాన్ ఎలా తిరిగిద్దో, ఆత్మ ఉంటేనే ఈ శరీరం అనేది పనిచేసిద్ది. ఆత్మ ఉంటేనే ఈ శరీరం అనేది మాట్లాడుద్ది. ఆత్మ ఉంటేనే ఈ శరీరం అనేది ఆలోచించిద్ది. ఏ పని మనం చేయాలన్నా ఆత్మ ఉండాలి. ఆత్మే. మనం రోజు అద్దంలోకి వెళ్ళిపోయి నా ముక్కు, నా చెవి, నా నోరు, నా యొక్క హెయిర్ అనుకుంటావే, అది మనం కాదు, అది మన ఆకారం. సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయే వాళ్ళు ఉంటారండి. హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళు చచ్చిపోయారు అనుకుంది, మనిషి అని మీరు ఏదైతే అనుకుంటారో, కళ్ళు, ముక్కు, చెవులు, ఫేసు, తల, ఆఖరికి లోపల గుండె కొట్టుకుంటేనే మనం బతకం అనే గుండె, ఊపిరితిత్తులు అన్నీ ఉన్నాయి కదా, అయినా కానీ మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడు? ఏవేవైతే అవసరమో ఆ పార్ట్లన్నీ ఉన్నాయి కదా, అయినా ఎందుకు చచ్చిపోయాడంటే వాటన్నిటిని నడిపించే ఆత్మ వెళ్ళిపోయింది, ఆ పవర్ వెళ్ళిపోయింది. ఆ పవర్ వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ ఉన్నా వేస్టే. బల్బుని వెలిగించేది కరెంటు. బల్బులో అన్ని పార్ట్లు ఉన్నాయి కదా, వైర్ ఉంది కదా, ఫిలమెంట్ ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా, ఎలగట్లేదు ఏంటి అనుకుంటే పవర్ లేనప్పుడు అన్నీ ఉన్నా వ్యర్థం. గుండె ఉన్నా, ఊపిరితిత్తులు ఉన్నా, ఏ ఉన్నా కానీ ఆత్మ ఉండాలి. ఆ ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిద్దో అప్పుడు ఈ బాడీని చచ్చిపోయింది అంటాం. అంటే మన ఎవడన్నా చనిపోయాడు అనుకోండి, చనిపోయాడు అంటే శరీరం ఏడే ఉండిపోయింది, చచ్చిపోయింది శరీరం. ఆత్మ అనేది అతనిలో నుండి వెళ్ళిపోయింది. మనము అనగా ఎవరో? ఆత్మలం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. అందుకే దేవుడు కూడా వాడతాడండి, శరీరమునే చంపబో వారికి మీరు ఎందుకు భయపడుతున్నారని వాడతాడు. ఎక్కడండి అది? మత్తయి సువార్త 10వ మత్తయి సువార్త 10వ 28వ మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో వేయువానికి మిక్కిలి భయపడుడి. డిఫరెన్సియేషన్ చెప్పేస్తున్నాడు చూడండి. మనం చచ్చిపోయాం, చాలా మంది చంపేశారు, గన్తో కాల్ చేశారు, అది ఇది అనుకుంటాం. వాళ్ళు దేన్ని చంపగలుగుతారు? మన శరీరాన్ని చంపగలుగుతారే కానీ ఆత్మని చంపలేరు. చనిపోయిన తర్వాత ఆత్మ ఏమైపోద్దండి? ఏమైపోద్ది? మన్నైనది వెనుకటి వల్లనే మరలా మట్టికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనుకటి వల్లనే
మరలా భూమికి చేరును. అంటే మట్టి నుండి ఈ శరీరాన్ని నిర్మించాడు. ఈ శరీరం ఏమైపోద్ది? ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మరలా మట్టికి వెళ్ళిపోద్ది. కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆయనలో నుండి ప్రవేశపెట్టిన ఆత్మ ఈ శరీరాన్ని 60 సంవత్సరాలు ఉంచుకొని తర్వాత ఈ శరీరంలో నుండి మరలా ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. మట్టి నుండి వచ్చిన ఈ శరీరం మరలా మట్టిలోనికి వెళ్ళిపోయింది. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పొద్దున్నే మనం షర్ట్ వేసుకుని సాయంత్రం షర్ట్ ఇప్పేస్తాం చూసారా, మురికైపోయిన తర్వాత, పని అయిపోయిన తర్వాత. సేమ్ అలాగే ఈ ఆకారాన్ని కూడా 60 సంవత్సరాలు ధరించడానికి, ఒక షర్ట్ ఎలా అయితే వేసుకుంటామో అలా ఈ ఆకారాన్ని వేసుకోవడానికి మనం భూమి మీదకి వచ్చాం. వేసుకుంటాం, 60 సంవత్సరాలు దీన్ని ఉంచుకుంటాం, తర్వాత ఈ ఆకారాన్ని వదిలిపెట్టేసి మనం వెళ్ళిపోతాం. బల్బుకి వారంటీ ఉంటుంది కానీ బల్బు 4 సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు పనిచేద్ది, కానీ కరెంటుకి అంతం ఉంటుందా చెప్పండి? కరెంటుకి అంతం ఉంటుందా? ఆత్మకి అంతము ఉండదు. ఆత్మ అంటే ఏంటి? ఎనర్జీ. మనం మాట్లాడుకున్నాం, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఆత్మకి ఆది ఉండదు, అంతము ఉండదు. మనిషి పుట్టుక చావు ఉంటాయి కానీ ఆత్మకి అవేం ఉండవు. దేవుడు ఆత్మ, దేవుడి నుండి వచ్చిన మనం కూడా ఏమవుతాం? ఆత్మలమే అవుతాం. దేవుడు ఆత్మ, రాజుకి ఏం పుడతారు? రాజే పుడతాడు. దేవుడు ఆత్మ అయినప్పుడు ఆయన కుమారులైన మనం కూడా ఏమవుతాం? ఆత్మలే అవుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ, మనం కూడా ఆత్మలమే. ఆ ఆత్మకి ఆది ఉండదు, అంతము ఉండదు. అంతకుముందు మనం దేవునిలో ఉన్నాం. దేవుని నుండి ఈ శరీరానికి వచ్చాం. మరలా ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఈ శరీరం పని అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికే వెళ్ళిపోవాలి. యోబు గారు అడుగుతారు దేవుడిని, దేవుడు యోబు గారిని ఒక మంచి ప్రశ్న వేస్తారు. అసలే యోబు గారు బాగా కష్టాలు వచ్చేసి ఆయన శరీరం అంతా కురుపులు వచ్చేసి ఆయన ఒక మాట్లాడలేని పరిస్థితుల్లో, వేదన పడే పరిస్థితుల్లో యోబు గారు ఉంటే, ఆ యోబు గారి దగ్గరికి వెళ్ళి దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు. చూడండి, యోబు గ్రంథము 38వ అధ్యాయము, యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి నీ ఆలోచనలు చెప్పుచున్న వాడెవడు? జ్ఞానం లేని మాటలు అంటే ఏంటి? ఈ శరీరం మందే, ఈ శరీరం కోసం మనం బాగా కష్టపడాలి, ఈ శరీరాన్ని బాగా సొకపెట్టాలి, ఈ శరీరాన్ని సొకపెట్టే ఫ్యాన్ ఉండాలి, ఈ శరీరాన్ని సొకపెట్టే ఏసీ ఉండాలి, ఈ శరీరాన్ని సొకపెట్టే కారు ఉండాలి, ఈ శరీరాన్ని సొకపెట్టడానికి మంచి పరుపు ఉండాలి, ఈ శరీరాన్ని సొకపెట్టడానికి ఒక మంచి ఇల్లు ఉండాలి. ప్రతిదీ ఈ శరీరం కోసమే నువ్వు చేస్తున్నావు. ఈ శరీరాన్ని బాగా తృప్తిపరిచే, ఈ శరీరాన్ని బాగా అందంగా చూపించే బట్టలు వేసుకుంటున్నావు, మేకప్లు వేసుకుంటున్నావు. నీకు జ్ఞానం ఎవడు చెప్పాలి? జ్ఞానం అవసరం నీకు. జ్ఞానము లేని మాటలంటే ఏంటి? ఈ శరీరం కోసమే మనం, ఈ శరీరమే మనం అని చెప్పేవి జ్ఞానం లేని మాటలు. ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసమే నువ్వు కష్టపడాలి అని చెప్పేది జ్ఞానం లేని మాటలు. ఇంతకీ జ్ఞానం ఉండే మాట ఏంటి? నువ్వు అనేది ఆత్మ ఈ శరీరాన్ని కేవలం నువ్వు వాడుకుని వదిలేస్తున్నావు అంతే అనేది జ్ఞానము కలిగిన మాట. పౌరుషము తెచ్చుకొని నీ నడుం బిగించుకొనుము, నేను నీకు ఒక ప్రశ్న వేయుదును, దానికి సమాధానం చెప్పు. ఏంటా ప్రశ్న? 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము అన్నాడు. అప్పుడు యోబు గారు ఏమనుకుని ఉంటారు? నీకులాగా నాకులాగా, అదేంటిది, నువ్వు భూమి చేసినప్పుడు నేను లేను కదా, భూమిని చేసిన తర్వాత 7వ రోజు ఆదాం గారు వచ్చారు, మరి నా పరిస్థితి ఏంటి? నేను అప్పటికి పుట్టలేదు కదా, నేను అప్పుడు లేను కదా, అసలు నువ్వు భూమిని చేసినప్పుడు నేనెక్కడున్నాను అంటున్నాడు. అప్పుడు దానికి దేవుడే సమాధానం ఇస్తున్నాడు. చెప్పండి, చూడండి, అదే 38వ అధ్యాయము 21వ వచనం. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, అప్పటికే నీవు పుట్టి ఉంటివి. అప్పటికే పుట్టినాడంట. ఎలా పుట్టున్నాడు? అప్పటికి ఇంకా ఆదాం గారే పుట్టలేదు భూమికి పునాదులు వేసినప్పుడు. మరి యోబు గారు ఎలా పుట్టున్నారు? ఇక్కడ మీకు డౌట్ రావాలి. యోబు గారు అనగా యోబు గారి శరీరం కాదు. యోబు గారి శరీరం ఎప్పుడో పుట్టింది కానీ యోబు గారి ఆత్మ దేవుడు భూమికి పునాదులు వేసినప్పుడే ఉంది. అప్పుడే దేవునిలో కలిసిపోయి ఉంది.
మనందరం కూడా ఇప్పుడు చాలామంది చెప్తారు నా బర్త్ డేట్ 2000, 2001, 1995, 1994 అని చెప్పేసి. కానీ అవి మీరు ఈ శరీరంలోనికి ప్రవేశించిన దినాలు. మరి ఆత్మ యొక్క ఆర్జన ఎక్కడి నుంచి వచ్చింది? భూమికి పునాదులు వేసినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి ఉన్నాం మనం, దేవునిలో ఉన్నాం. తరతరములకు ఆయనే మనకి నివాస స్థలం. ఆయన దగ్గర నుండి వచ్చాం. మరలా నరులారా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు ఆయన. అంటే మనిషి అంటే ఎవరిని? ఆత్మని పిలుస్తున్నాడు, శరీరాన్ని పిలవట్లా. శరీరాన్ని భూమి దగ్గర వదిలేస్తాం, ఆయన పిలిచేది ఎవరిని? ఆత్మల్ని. నా యొద్దకు రండి, ఆత్మానుసారంగా రండి. ఒకవేళ మీరు దేవుడికి గనక ఆత్మకు గనక దేవుడు అని పేరు కదా అన్నారు అనుకోండి, ఆయన దేవుడు అయినప్పుడు ఆయన కుమారులు మనమే అవుతాం, మనం కూడా దైవాలే అవుతాంగా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రమందు రాయబడి ఉండలేదా? అంటే ఏంటండి? దేవుని కుమారులు ఏమవుతారు? దైవాలే అవుతారు అవరా? దేవుడు రాజు అయినప్పుడు రాజు ఉన్నాడండి, రాజు కుమారులు పుట్టారండి. అప్పుడు వాళ్ళని ఏమంటారు? రాజకుమారులు. పెరిగితే రాజు. అదే మాట కీర్తనల్లో కూడా ఉంటుంది చూడండి. కీర్తనలు 82 82వ అధ్యాయం 6వ వచనం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. దేవుడు అయినప్పుడు ఆయన కుమారులు కుమార్తెలైన మనం కూడా ఏమవుతాం? దైవములే అవుతాం. కాకపోతే దేవుడికి ఉండే లక్షణం ఏంటంటే తప్పు చేయకుండా ఉండడం. మనం తప్పు చేసి దైవము అనే బిరుదును, అనే గొప్ప ఘనతని పోగొట్టుకున్నాం. దేవుని కుమారులు అనే అర్హతను కూడా పోగొట్టుకొని సర్ప సంతానం అనే స్టేజ్కి మనం వెళ్ళాము అంటే ఆ దైవం అనే ఆ క్యారెక్టరిస్టిక్స్ మనలోంచి వెళ్ళిపోయినాయి. పుట్టినప్పుడు అందరూ మంచిగా ఉంటారండి, పుట్టినప్పుడు మంచిగా ఉంటారు. ఒక స్టోరీ అన్నమాట. నేను ఒక కుర్రోడు రోజు టీవీలో అనాథలు కనబడుతుంటే తన ప్లేట్లో నుంచి అన్నం తీసుకెళ్ళి టీవీలో వేస్తున్నాడంట. టీవీ పాడైపోయిన తర్వాత వాళ్ళ నాన్న వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగితే వాళ్ళందరికీ ఆకలిగా ఉంటుందంటేను నా ప్లేట్లోంచి అన్నం వేస్తున్నాను నేను తీసి వాళ్ళకి అంటున్నాడంట. పుట్టినప్పుడు ఎంత మంచిగా ఉంటుందో చూడండి మన హృదయం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారే వివిధ తంత్రాలను కనిపెట్టుకున్నారు అని ప్రసంగ గ్రంథంలో ఉంటుంది. అంటే ఏంటి? పుట్టించినప్పుడు మంచిగా ఉన్నాం, దైవల్లాగా ఉన్నాం. పిల్లలు దేవుళ్ళ వంటి వారు అని చెప్పుకుంటాం చూసారా మనం. పిల్లలు పరలోకానికి వారసులు అని చెప్తారు చూసారా యేసుప్రభు వారు. ఎందుకు? పుట్టినప్పుడు దైవత్వం అనే లక్షణం మనలో ఉంటే పాపాలు చేసి ఆ లక్షణాన్ని మనం పోగొట్టుకున్నాం. దేవుడు అనే స్టేజ్ నుంచి దెయ్యం పిల్లలు అనే స్టేజ్కి మనం మారిపోయాం. ఇక్కడ మీరు బాగా గుర్తించాలి. మనం ఎక్కడ స్టార్ట్ చేసాం? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం దగ్గర స్టార్ట్ చేసాం. ఏమని? దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఏంటి? మన శరీరం ఉంది, ఆత్మ ఉంది. శరీరాన్ని ఎక్కడి నుండి చేశాడు దేవుడు? నేల మంటితో చేశాడు. ఆదాము గారి శరీరాన్ని నేల మంటితో చేస్తే ఆ తర్వాత మనందరి శరీరాలు ఎలా వచ్చాయి? తండ్రుల గర్భాలు దాటుకుంటూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేనున్నాను, నేను మా తల్లిలోకి ఎలా వచ్చాను? ఒక శుక్రకణంగా మా తండ్రిలో నుంచి బయటకు వచ్చాను. అక్కడికి ఎలా వచ్చాను? మా తాతల నుండి వచ్చాను. అక్కడికి ఎలా వచ్చాను? వాళ్ళ తాతలో నుండి వచ్చాను. అక్కడికి ఎలా వచ్చాను? అలా అలా వెనక్కి వెళ్ళిపోతే మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? ఆదాము గారి దగ్గర నుండి వచ్చాం. ఆదాములో నుండి హవ్వ తీయబడితే హవ్వలో నుండి మనందరం కూడా ఒకళ్ళ గర్భం దాటుకుంటూ వాళ్ళ మనందరం వచ్చాం. మన శరీరం తల్లి గర్భం నుండి వస్తుంది. ఈ శరీరాలన్నీ మట్టి నుండి వచ్చిన ఆదాము గారి శరీరం నుండి వచ్చాయి. శరీరం అనేది అలా అనుకుంటే, అందుకే దేవుడు అంటాడు ఒక జాతి నుండే ప్రతి మనిషిని సృష్టించి అంటాడు అపోస్తుల కార్యాల్లో. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం.
మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తన వెదుగు నిమిత్తం నిర్ణయకాల వారి నివాస పొలిమేరలను ఏర్పరిచాను. అంటే ఒకే మనిషి నుండి, అంటే మరి వాళ్ళ మనం పెట్టుకున్న కులాలు, మతాలు, ప్రాంతాలు, అవి ఇవి, వాడు ఆ దేశం వాడు, ఈ దేశం వాడు, అవన్నీ మనం పెట్టుకున్నాయేనా? అన్నీ మనం పెట్టుకున్నాయే. కానీ అందరం ఎవరి దగ్గర నుంచి వచ్చాం? ఆదాము గారి దగ్గర నుండి వచ్చాం. మన శరీరాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? తల్లుల గర్భాల నుంచి వచ్చాయి. ఆ తల్లుల గర్భాల్లోకి మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఆదాము గారి శరీరం నుండి వచ్చాం. మరి ఆత్మ గురించి మాట్లాడుకుంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుండి వచ్చింది. మనం ఒకటే మాట చదువుతున్నాం చూడండి, ఎక్కడి నుంచి, ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ స్టార్ట్ చేసాం? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించనని చెప్పిన తర్వాత 7వ వచనం, 2వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును బోధగా నరుడు జీవాత్మాయను అనే ఒక్క సెంటెన్స్ లో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ఇంత మ్యాటర్ ఉంది. ఇదే విషయాన్ని కొత్త నిబంధనలో మరలా గుర్తు చేస్తారు యేసుప్రభు వారు. ఎక్కడ? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని, మత్తయి సువార్త 8వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకళ్ళ ఫాదర్ చనిపోతే అప్పుడు యేసుప్రభు వారు చెబుతున్న మాట ఏంటంటే 22వ వచనం, యేసు అతన్ని చూచి నన్ను వెంబడింపుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. ఇక్కడ 2 రకాల మృతులు కనపడుతున్నారు చూడండి. ఎవరా మృతులు? మృతులు అనగా శరీరాన్ని వదిలిపెట్టేస్తే మన దేహం ఏమైపోద్ది? శవం. అంటే శరీరాన్ని వదిలిపెట్టిన మృతులు ఒకరు, ఇంకొకరు ఎవరో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడే మనం ఆత్మ వేరు శరీరం వేరు అని చదువుకున్నాం కదా. శరీరానికి మరణం, ఆత్మ శరీరాన్ని వదిలేయడం అయితే, మరి ఆత్మకంటూ ఒక మరణం ఉందంట. ఆ మరణం ఏంటో చెప్తున్నాడు చూడండి దేవుడు. అపోస్తుల కార్యాలు ఎఫెసీలకు రాసిన, క్షమించాలి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బతికించెను. మన శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరానికి ఒక మరణం ఉందా? ఉంది. ఏంటా మరణం? ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే ఒక శరీరానికి సంబంధించిన మరణం. మరి ఆత్మకు సంబంధించిన మరణం ఉందా? ఉంది. ఏంటది? మీరు పాపముల చేతను అపరాధముల చేతను, రోజు అన్నం తింటేనే శరీరం బతికిద్ది, రోజు వాటర్ తాగితేనే శరీరం బతికిద్ది. అలాగే ఆత్మ బ్రతకాలంటే ఏం చేయాలి? మంచి పనులు చేయాలి, వాక్యాన్ని చదువుకోవాలి. ఆత్మ చనిపోవాలంటే ఏం చేయాలి? పాపాలు చేయాలి. అదే చెప్తున్నాడు దేవుడు. ఏమని? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము, మీలో శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఆత్మలో ఆ మృతదేహాలని ఆత్మపరంగా చచ్చిపోయిన వాళ్ళందరూ మోస్తున్నారు. జీవం నా దగ్గర ఉంది, నా దగ్గర రండి అని యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? ఇక్కడ మీరు బాగా గమనించాలి, 2 ఉన్నాయి. శరీరము వేరు, మనము వేరు. మనము అనగా ఆత్మ, శరీరము అనగా దేవుడు మనకి భూమి మీద వాడుకోవడానికి ఇచ్చిన ఒక టూల్, ఒక దేహం, ఒక చొక్కా లాంటిది అంతే. శరీరానికి ఆకలి ఉంది, ఆత్మకు కూడా ఆకలి ఉంది. శరీరానికి చావు ఉంది, ఆత్మకు కూడా చావు ఉంది. శరీరానికి ఆహారం నువ్వు పెడుతున్నావు, 3 పూట్ల పెడుతున్నావు, దాహం తీరుస్తున్నావు, ఎప్పుడు అడిగితే అప్పుడు దాహం తీరుస్తున్నావు, కొత్త కొత్త బట్టలు వేస్తున్నావు. మరి ఆత్మకి సంబంధించిన కేర్ ఎవరు తీసుకుంటున్నారు? మనం తీసుకుంటున్నామా? అద్దంలో చూసి మనం చాలా బాగున్నాం, లావుగా ఉన్నాం, సన్నగా ఉన్నాం అని మురిసిపోతున్నామే కానీ లోపల ఆత్మ ఎలా ఉంది? కుళ్ళిపోయిందా? వాక్యం లేక, మంచి పనులు లేక కంపు కొడుతుందా? మంచి పనులు చేస్తూ ఆనందంగా ఉందా? లాజరు గురించి మనం చదువుకుంటాం, ధనవంతుడి గురించి మనం చదువుకుంటాం. ధనవంతుడు చాలా భూమి మీద గొప్పగా బతికాడంట. శరీరం ఎలా ఉంది? నిగనిగలాడిపోతుంది. మంచి మంచి డ్రెస్ వేసాడు, లావుగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. కానీ లోపల ఏమైపోయింది? ఆత్మ కుళ్ళిపోయింది. అందుకే నరకానికి వెళ్ళిపోయాడు. లాజరు అనే దరిద్రుడు ఉన్నాడు. లాజరు దరిద్రుడు అంటే శరీరం ఎలా ఉంది? పైన కురుపులతోటి ఎలా పడితే అలాగ ఏమంటారు, కురుపులు కుక్కలు నాకే అనేంత రీతిలో లాజరు శరీరం పాడైపోయింది. కానీ లాజరు యొక్క ఆత్మ ఎలా ఉంది? చాలా అద్భుతంగా, తేజోమయంగా, మంచిగా ఉంది. అందుకే దేవుడు లాజర్ని
పరలోకానికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి? శరీరానికి సంబంధించిన కోరికలు మనం తీరుస్తున్నాం, ఆత్మకి సంబంధించిన కోరికలని మనం తీరుస్తున్నామా? ఆత్మ సంబంధులుగా నడుచుకుంటున్నామా, శరీర సంబంధులుగా నడుచుకుంటున్నామా? అదే పౌలు గారు అంటారు, శరీర సంబంధులుగా నడుచుకుంటే మీరు నరకానికి వెళ్తారు, ఆత్మ సంబంధులుగా నడుచుకుంటే పరలోకానికి వెళ్తాడని చెప్తారు పౌలు గారు. ఒకే ఒక్క వచనం చదివాం చూడండి మనం, ఒకే ఒక్క వచనం. ఏంటా వచనం? దేవుడు నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. ఆ ఒక్క వచనంలో మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న ఇంత మ్యాటర్ ఉందా అంటే ఉంది. ఇంత మ్యాటర్ ఉందా? ఉంది. మరి ఆ వచనాన్ని అంత బాగా మనం ఆలోచించగలుగుతున్నామా? ఆ ఒక్క వచనమే కాదు, బైబిల్లో ఉన్న ప్రతి వచనంలోనూ దేవుడు మనకు అనుగ్రహించే జ్ఞానం చాలా ఉంది. అదంతా మనం నేర్చుకుని దేవుడికి ఇష్టానుసారులైన వారిగా మనం బతుకుతున్నామా లేదా? అందరూ కూడా భూ సంబంధమైన వాటిని ఆలోచిస్తున్నారు కానీ దేవుడికి సంబంధించిన ఆలోచించట్లేదు అంటారు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదు. సొంత కార్యాలంటే ఏంటి? శరీరానికి ఇది కావాలి, అది కావాలి, కంఫర్ట్ కావాలి, ఆనందం కావాలి, కోరికలు తీరాలి, ఇవే మనం చుట్టూ చూస్తున్నాం కానీ మన లోపల ఆత్మ ఎలా ఉంది? దేవుడు కోరుకుంటున్న ఆత్మ ఎలా ఉంది? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించాలంటే మనం ఆత్మతోనే ఆరాధిస్తున్నామా? అది లేకపోతే ఆహారం నువ్వు అందించక, వాక్యాన్ని నువ్వు అందించక కుళ్ళిపోయిందా అని ఆత్మ గురించి, దేవుడి కార్యక్రమాల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది ఈరోజు మనల్ని మనం ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ప్రతి వచనాన్ని కూడా దాని భావానుసారంగా లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే ఇంత జ్ఞానం మనకు బయటపడిద్ది. ఆ ప్రతి దాన్ని కూడా మనం ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. మనిషి అనగా కనబడే ఆకారం కాదు, ఆత్మ అన్న విషయం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు వాక్యాన్ని చదువుకుంటూ ఉండాలి. ఈ మిగతా విషయాలని నెక్స్ట్ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఈ రోజుకి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, ఇప్పటి వరకు లోకము మమ్మల్ని మోసం చేస్తుంది తండ్రి. జ్ఞానము లేని మాటలు చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని మా శరీరానికి బానిసలుగా బ్రతికేలా తయారు చేస్తున్నారు తండ్రి. శరీరానికి బానిసలుగా మేము బ్రతకకుండా శరీరాన్ని ఉపయోగించుకొని ఆత్మ కార్యాలు మేము చేయడానికి, మేము తప్పు చేయకుండా ఉండడానికి, ఎదుటివారికి సహాయము చేయడానికి, మమ్ము వలె మా పొరుగువారిని మేము ప్రేమించడానికి మాకు సహాయము దయచేయమని, చెప్పిన మాటలు మా హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారంగా మేము జీవించడానికి కృప దయచేయమని, మరలా మేము కలుసుకొని మరిన్ని మాటలు మాట్లాడుకోవడానికి మీ చిత్తానుసారంగా మరొక సమయాన్ని, సందర్భాన్ని దయచేయమని మా కొరకే శిలువలో రక్తం కాచిన క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.